ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో విద్యాబోధన, మధ్యాహ్న భోజనం అన్ని వసతులతో పాఠశాలలు పునః ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని మండల విద్యాధికారి మాధవరెడ్డి తెలిపారు. జగదేవ్పూర్ మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత అన్ని పాఠశాలలకు గురువారం పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ ఎంఈఓ మాధవరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, దుస్తులను అందజేయడం జరిగిందన్నారు. ఇప్పటికే 6 నుండి 10 తరగతి విద్యార్థులకు సంబంధించిన నోట్బుక్స్ ను ఆయా పాఠశాలలకు పంపిణీ చేసినట్లు తెలిపారు. మండలంలోని అన్ని పాఠశాలలకు సంబంధించిన 2370 మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఎంఆర్సీకి వచ్చాయన్నారు. వాటిని 2 రోజుల్లోగా అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే నెల 6 నుండి బడీడు పిల్లలు బడిలో చేరేందుకు గాను బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలు విద్యార్థులందరికీ యూనిఫామ్స్ అందజేయాలనేది ప్రభుత్వం కృతనిశ్చయం ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులకు నోటు పుస్తకాలు ఆయా పాఠశాలల కేంద్రాలకే 3 రోజుల క్రితమే చేరాయి. అదేవిధంగా పాఠ్యపుస్తకాలు కూడా నిన్న మన మండల కేంద్రానికి చేరినాయి. ఈ రోజు నుంచి మండలంలోని అన్ని పాఠశాలలకు పంపిణీని కూడా ప్రారంభించాము. మన మండలంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రాథమిక మరియు మండల పరిషత్ ఉన్న పాఠశాలకు సంబంధించినటువంటి 2370 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అన్నీ వచ్చాయి. ఒక 2 టైటిల్స్, 4వ తరగతికి సంబంధించిన ఒక టైటిల్, 8వ తరగతికి సంబంధించిన ఒక హిందీ అనేటువంటి బుక్ తప్ప అన్ని టైటిల్స్ కూడా సంపూర్ణంగా వచ్చినాయి. ఈ రోజు నుంచి పంపిణీ అయిపోతుంది. ఈరోజు హై స్కూల్స్ అన్నీ కూడా పంపిణీ ప్రారంభం పూర్తి అయిపోతుంది. రేపు ప్రైమరీ స్కూల్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ తర్వాత ప్రైమరీకి కూడా నోటు పుస్తకాలు ఇచ్చే ఆలోచన ఉంది ప్రభుత్వం. అది 2వ దశలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా యూనిఫామ్స్ కూడా స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. వివిధ మహిళా ఏజెన్సీల ద్వారా కుట్టించడం జరిగింది. ఆల్రెడీ ప్యాంటు, నెక్కర్లు కుట్టడం జరిగింది. ఒక షర్టింగ్ మాత్రం లేటుగా వచ్చింది. అది కూడా 6వ తారీఖు లోపు మా పాఠశాలలకు అందజేయాలనేది మేము నిర్దేశించినాం. అది కూడా సకాలంలో అందుతాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా 5 రోజుల పాటు నూతన పద్ధతుల్లో బోధన ఎలా చేయాలి, విద్యార్థులకు ఆకర్షణీయంగా ఎలా బోధించాలనే విషయం కూడా ట్రైనింగ్ జరిగింది. సో అన్ని సర్వం సిద్ధం. పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికే సర్వం సిద్ధంగా ఉన్నాయి. 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ కూడా గ్రామాల్లోని యువజన సంఘాలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మిగతా అన్ని శాఖల సమన్వయంతో బడిబాటను సక్రమంగా నిర్వహించి నమోదును పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అందరికీ సూచిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో అనేకమైనటువంటి మెరుగైన సౌకర్యాలు ఈసారి వచ్చినాయి. ఖాన్ అకాడమీ లాంటి ఐఐటికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రముఖ సంస్థ, దాంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కాబట్టి ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఖాన్ అకాడమీ ద్వారా కూడా శిక్షణ అందుతుంది. అదేవిధంగా రొటీన్గా జరిగే మధ్యాహ్న భోజనం, మిగతా అన్ని సౌకర్యాలు కూడా అందుతాయి. మన మండలంలో ఇటిక్యాల ఉన్నత పాఠశాలలో పిఎంశ్రీ కింద ఈ సంవత్సరం